స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. చాలామందికి ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా స్టాక్ మార్కెట్ గురించి అంతగా నాలెడ్జ్ అయితే లేదు. సో అలాంటి వారందరి కోసమే ఈ ఎపిసోడ్. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో రిస్క్ లేకుండా లేకపోతే రిస్క్ తక్కువ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లేదంటే కొన్ని పద్ధతుల ద్వారా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కూడా కోటీశ్వర్లు అవ్వచ్చా, ఇలాంటి అన్ని విషయాలపై ఈరోజు ఎపిసోడ్లో ఒక అవగాహన తెచ్చుకుందాం సార్తో మాట్లాడి. హాయ్ సార్. హాయ్ అండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిలో కాస్త రిస్క్ తక్కువ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, వాటి గురించి చెప్తారు? డెఫినెట్గా అండి. స్టాక్ మార్కెట్లో మనకి చాలా స్టాక్స్ ఉన్నాయి, మనకు తెలిసింది. సో కొద్దిగా రిస్క్ అనేది లేకుండా ఉండదు, కొంచెం రిస్క్. అసలు రిస్క్ వద్దనుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది? 6% వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 7% ఉంది. అంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా దాటట్లేదు, బీట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే కొన్ని ఇన్ఫ్లేషన్స్ ఉన్నాయి, అంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఇన్ఫ్లేషన్ 8%, 9% ఉంది. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 10% ఉంది. ఇలాంటప్పుడు మనం 6%కి ఇన్వెస్ట్ చేసి ఉపయోగం లేదు. సో మనము కొద్దిగా ఎక్స్ట్రా జనరేట్ చేయాలి, ఇన్ఫ్లేషన్ కన్నా ఒక 10% కన్నా ఎక్కువ, అంటే 12% అట్లా రిటర్న్ జనరేట్ చేయగలిగితే అప్పుడు మన మనీ కూడా ఇన్వెస్ట్మెంట్ అంటారు, దాన్ని సేవింగ్ అన్నారు. అప్పుడు మన మనీని ఇన్వెస్ట్ చేసినట్టు, అంటే పెరగడానికి మనము అవకాశం ఇచ్చినట్టు. దానికి ఉన్న మార్గాల్లో స్టాక్ మార్కెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్. సో మంచి ఇన్స్ట్రుమెంట్. మనం అప్పుడు ఏం చేయాలంటే ఇందులో కూడా స్టాక్ మార్కెట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి మనకి యాక్చువల్గా. ఒకటి వచ్చేసి లో రిస్క్, లో రిటర్న్, డీసెంట్ రిటర్న్. రెండోది మీడియం రిస్క్. మూడోది వచ్చేసి హై రిస్క్, హై రిటర్న్. దీన్ని ఏమంటారంటే లార్జ్ క్యాప్ అంటారు. లార్జ్ క్యాప్ అంటే లో రిస్క్, లో రిటర్న్. అదే మిడ్ రిస్క్ అంటే కొద్దిగా మీడియం రిస్క్, అలాగే మీడియం రిటర్న్. అలాగే ఇంకా స్మాల్ క్యాప్ అనేది హై రిస్క్, హై రిటర్న్ అంటారు. ఇప్పుడు మనం అనుకున్నట్టే ఎక్కువ రిస్క్ నేను తీసుకోను అనుకున్న వాళ్ళు లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలి. లార్జ్ క్యాప్లో అంటే ఇండియాలోనే టాప్ 50 కంపెనీస్, అంటే మనకి రిలయన్స్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఎస్బీఐ బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ ఇండియాలోనే టాప్ కంపెనీస్ అంటారు. ఇవి కూడా మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అంటే ఒక రిలయన్స్ షేరే 3,000 ఉంది, సో ఒక టీసీఎస్ షేర్ చూస్తే 3,000 ఉంది. సో వీటన్నిటిలో మనం డైరెక్ట్ పెట్టడానికి మనకాడ అంత అమౌంట్ సరిపోవు. మొత్తం ఈ లార్జ్ క్యాప్లు కొనాలంటే మనం ఒక 50 lakhs దాకా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, కొద్దిగా అమౌంట్ కొనాలన్నా. అందుకని మ్యూచువల్ ఫండ్ ద్వారా మంత్లీ కొంచెం మనం ఎంత ఉంటే అంత 500 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్. మంత్లీ కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే మనకి లో రిస్క్లో ఒక డీసెంట్ రిటర్న్, ఒక 12% రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. మోర్ దెన్ ఇన్ఫ్లేషన్ కదా, ఇప్పుడు 7% ఇన్ఫ్లేషన్ అనుకున్న ఎఫ్డీ కన్నా మంచి రిటర్న్స్ అనేవి వస్తున్నాయి మ్యూచువల్ ఫండ్ ద్వారా. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు రిలయన్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీలన్నీ కొద్దిగా డీసెంట్ రిటర్న్తోనే జనరేట్ అవుతుంటాయి. ఒక 12-15% రిటర్న్ జనరేట్ చేసుకుంటూ వెళ్తాయి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ పడినప్పుడు కూడా ఎక్కువ ఇవి రియాక్ట్ కావు, ఎందుకంటే వీటి బిజినెసెస్ వీటికి ఉన్నాయి. అంటే మార్కెట్ నిజంగా బ్లడ్ బాత్ అంటే అంత దారుణంగా పడిపోయింది అనుకుందాం, మ్యూచువల్ ఫండ్స్ పడతాయి, బట్ బెటర్ అంటారు. డెఫినెట్గా మనం ఇందాక అనుకున్నట్టు ఈ లార్జ్ క్యాప్స్ తక్కువ పడతాయి, లో రిస్క్, లో రిటర్న్. ఎందుకంటే వీటికి పెద్ద పెరగవు, అలాగే ఫాస్ట్గా పెరగవు. బాగా మార్కెట్లో బూమ్ వచ్చినప్పుడు, ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు ఎక్కువ పెరగవు, కొద్దిగా పెరుగుతాయి, అలాగే కొద్దిగా పడతాయి, లో రిస్క్. అలాగే మీడియం, స్మాల్ క్యాప్స్ ఉంటాయి, హై రిస్క్ ఫండ్స్. వీటిని మిడిల్ క్యాప్, అలాగే స్మాల్ క్యాప్ అంటారు. వీటిలో కొద్దిగా బ్లడ్ బాత్ అన్నది కరెక్టే, పడితే బాగా పడతాయి, కానీ అది మంచి ఆపర్చునిటీ. ఎవరైనా కొద్దిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉంటే ఎక్కువ ఎంత రెడ్ వస్తే అంతలో ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ మార్కెట్ పడిపోయిందని కానీ చాలా మంది భయపడుతుంటారు కదా సార్, దాన్ని మీరు ఏమో ఒక అవకాశం, ఆప్షన్ లేదంటే అదొక మంచిది అని చెప్తున్నారు. ఎలా? డెఫినెట్గా అండి, వాళ్ళకే మనీ వస్తుంది. ఎట్లా ఎప్పుడైనా ధైర్యవంతుడికే డబ్బు వస్తుంది అంటారు కదా. సో ధైర్యం ఉండాలని మొత్తం పెట్టాలని కాదు. కొద్దిగా మార్కెట్ పడింది, కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, అది ఆపర్చునిటీ. అన్ని ఆపర్చునిటీస్ దొరకవు కదండి మార్కెట్లో. చివరికి ఎవరికి డబ్బులు వస్తాయి?
తక్కువలో కొన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. అవును. సో పడిపోయినప్పుడు తక్కువ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొనడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అంటారు. అవును, అందరూ దీనికి రివర్స్ చేస్తుంటారు. మార్కెట్ హైలో ఉన్నప్పుడు పెరిగిపోతుందని ఇన్వెస్ట్ చేస్తారు, పడిపోతున్నప్పుడు పడిపోతుంది అని అమ్మేస్తారు. ఇలాంటి వాళ్ళకి అమౌంట్ రాదు, రాకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎవరికి ఎక్కువ వస్తాయి? పడినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, పెరిగినప్పుడు లాభాలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళే మార్కెట్లో ఎక్కువ. అది లాంగ్ టర్మ్కి మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు. అండ్ వండర్ఫుల్ సార్. చాలా మందికి ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇలా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఉంది అని కొంతమందికి మాత్రం తెలుసు. ఎవరైతే కొత్తగా ఈ ఎపిసోడ్స్ చూస్తున్నారో లేదంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి పూర్తిగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ల్యాండ్స్ మీద లేకపోతే గోల్డ్ మీద, బట్ స్టాక్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి భయపడుతూ వద్దులే అనుకుని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం స్టాక్ మార్కెట్ మీద పూర్తి అవగాహనతో రిస్క్ తక్కువ ఉంటూ మంచి రిటర్న్స్ ఇచ్చే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, దానికి సంబంధించి మీరు ఎలా ఎడ్యుకేట్ అవ్వాలి అనే దానిపై రమేష్ పసుపులేటి గారు ఒక వర్క్షాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేసి ఈ విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నారో, మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇంకా ఎంత డెప్త్గా దానికి సంబంధించిన సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్తో పర్సనల్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వచ్చే ఎపిసోడ్లో మరింత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.